నమస్తే. ఎస్ఆర్ఐఎస్ అకాడమీ నుంచి నేను మీ కరీం రాజు సార్, హిస్టరీ ఫ్యాకల్టీ అండ్ ఎస్ఆర్ఐఎస్ అకాడమీ డైరెక్టర్. సో ఈ రోజు మనం చూసినట్లయితే మనం ఎప్పుడు కూడా గతాన్ని చూసి మనం అధ్యయనం చేయాలి. గతాన్ని చూడొచ్చు. గత నోటిఫికేషన్లన్నీ కూడా మార్చి, ఏప్రిల్ లేదా మే నెలలో ప్రారంభించబడి 1 ఇయర్ అంతా 2 ఇయర్ అంతా కొనసాగింది. గతంలో కూడా 2021 లో ఇదే నెలలోన నోటిఫికేషన్లు వచ్చి ఇంకా తర్వాత ఉన్నటువంటి 2 ఇయర్స్ అనగా 18 నుంచి 20 నెలల సమయము తీసుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా నేను మీకు ఏం చెప్తా ఉన్నా అంటే ఈ రోజు ఆల్రెడీ మనకు ఒక పొల్యూషన్ బోర్డు నుండి నోటిఫికేషన్ వచ్చింది ఇదే నెల లోపల. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది నోటిఫికేషన్లు స్టార్ట్ అయినాయి. అదే విధంగా ఇప్పటి వరకు ప్రశ్నించే గొంతులు కూడా ప్రశ్నించలేదు. ఈ మధ్య కాలంలో అందరూ కొంచెం గవర్నమెంట్ ని ప్రెషర్ చేస్తా ఉన్నారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి చదివే సమయం ఆసన్నమైందని. ఎప్పుడు కానీ ఒక గవర్నమెంట్ ఉద్యోగం అంటే 1 ఇయర్ నుంచి ప్రాసెస్ పడతా ఉంటది. ఇప్పటికే మనము లాస్ట్ 1 ఇయర్ నుంచి ఆఫ్లైన్ క్లాసెస్ నడుపుతా ఉన్నాం. సక్సెస్ఫుల్ గా ఒక 3 బ్యాచ్లు కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు మనం నోటిఫికేషన్ సమయం ఆసన్నమైంది. నువ్వు గత వాళ్ళంతా పక్కకు పెట్టు. 1 ఇయర్ నుంచి ప్రిపేర్ అవుతూ ఈ రైట్ టైంలోనే ప్రిపేర్ అవుతున్న విద్యార్థుల యొక్క నాలెడ్జ్ ని నువ్వు ఇంటి దగ్గర ఉండి ప్రిపరేషన్ చేసి ఎలా కొట్టగలవు. మీరు అర్థం చేసుకోండి, మన ప్రభుత్వాన్ని ఉద్యోగాలు ఏమని అడుగుతూనే మన ప్రిపరేషన్ కొనసాగించాలి. ఈ రోజు స్టార్ట్ అయితే రాబోయే 2.5 సంవత్సరాలు గవర్నమెంట్ ఉంటది. దాంట్లో 18 నెలలు నోటిఫికేషన్ రిక్రూట్మెంట్ ఏసీ అంటే నోటిఫికేషన్ వేసి ఆ నోటిఫికేషన్ పూర్తి చేయడానికే పట్టుద్ది. కాబట్టి ఇది సరైన సమయం. ఈ సమయం పోతే కుదరదు. స్ట్రైట్ గా పాయింట్ కి వస్తే తెలంగాణ రాష్ట్ర పోలీస్ బోర్డు నుంచి 19,000 పైచలకు ఖాళీలు ఉన్నట్టు, దాంట్లో 5,000 ఖాళీలకు 5,000 ఎస్ఐ పోలీసు ఎస్ఐ కానిస్టేబుల్ ఖాళీలకు ప్రభుత్వ అనుమతి వచ్చినట్టుగా పేర్కొనబడింది. అంటే 5,000 ఖాళీలు ఇప్పుడు ఏ విధమైనటువంటి రాజ్యాంగబద్ధ సమస్య లేదు, విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. మరొక 14,000 అంటే 5,000 కాక 14,000 వీటిలో కూడా ఒక 10,000 12,000 ఆర్థిక శాఖ ఆమోదం తెలుపుతుంది. ప్రజెంట్ అయితే ఒక 10,000 నుంచి 14,000 పైచలకు వస్తాయి. ఈ గవర్నమెంట్ పోయేలోపు మరొక 10,000 వస్తుంది. ఇప్పటి నుంచి మనం ప్రిపరేషన్ చేసుకుంటే ఈ 18 నెలల్లో 2 నోటిఫికేషన్ రాయొచ్చు. సరిగ్గా ప్రిపేర్ అయితే మనం ఒక జాబ్ తీసుకొని పోవచ్చు. దీంతో పాటుగా టీజీపీఎస్సీ నుంచి కూడా 20 రకాల నోటిఫికేషన్లు వస్తాయి. ఆల్రెడీ ఒక నోటిఫికేషన్ వచ్చింది. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. సీనియర్లు ఎవరైనా అడగండి, ఒక 1 ఇయర్ తర్వాత మాత్రమే గవర్నమెంట్ జాబ్ కొట్టడం సాధ్యమవుతుంది. వాళ్ళని కనుక్కొని వచ్చి కోచింగ్ తీసుకోండి. సో నేను మీకు ఏం చెప్తాను అంటే మాక్సిమం ఒక 6 నెలలు కోచింగ్, ఒక 4 నెలలకు పైచలు ప్రిపరేషన్ చేస్తేనే ఒక గవర్నమెంట్ జాబ్. వాస్తవాలు చెప్పడంలో ఎప్పుడు ఎస్ఆర్ఐఎస్ అక్కడ ముందు ఉంటుంది. మీరు యూట్యూబ్ లో గానీ లేదా ఏదైనా ఐబుక్ గానీ మీరు మోసపోవద్దు. ఇది కరెక్ట్ సమయం. రాబోయే 2.5 సంవత్సరాల్లో మీరు 1.5 ఇయర్ లో ఒక జాబ్ లో ఉండొచ్చు. విద్యార్థులందరూ కూడా ఇది ఖచ్చితంగా వాళ్ళ జీవితాలకు సంబంధించిన విషయం. ఖచ్చితంగా మంచి నిర్ణయం తీసుకొని మన కోచింగ్ సెంటర్కి వచ్చినట్టయితే మనం ఖచ్చితంగా మంచి కోచింగ్ ఇవ్వచ్చు. అదే విధంగా మనం తీసుకున్నట్టయితే దాదాపుగా గ్రూప్ 2 కోసము ఈ ఉత్తర తెలంగాణ మొత్తంలోనే ఒకే ఒక్క అకాడమీ కోచింగ్ ఇస్తా ఉంది. అది మన ఎస్ఆర్ఐఎస్ అకాడమీ. దాంతో పాటు ఎస్ఐ కానిస్టేబుల్ కూడా మన దగ్గర 2 బ్యాచ్లు కంప్లీట్ అయినాయి. ఇప్పుడు 3వ బ్యాచ్ మనం మే 7వ తారీఖు నుంచి స్టార్ట్ చేస్తా ఉన్నాం. మే 7వ తారీఖు నుంచి ఎస్ఐపిసి న్యూ బ్యాచ్ ఆఫ్లైన్ కోచింగ్, అలాగే గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 కోసం గ్రూప్స్ కోసం ఒక ఇంటిగ్రేటెడ్ బ్యాచ్ ఈ మే 7వ తారీఖున న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఆఫ్లైన్ కోచింగ్ మాత్రమే మన దగ్గర కలదు. అదే విధంగా ఎగ్జామ్స్ పెట్టడం వీక్లీ గ్రౌండ్ కోచింగ్ ఎస్ఐపిసి పిల్లలకి, అదే విధంగా రాష్ట్ర ఫ్యాకల్టీ చేత అవేర్నెస్ క్లాసెస్, స్టేట్ లో నెంబర్ 1 ఫ్యాకల్టీ చేత క్లాసులు ఇప్పించడం, ఆఫ్లైన్ 24/7 దాదాపుగా 12 గంటలు ఆఫ్లైన్ క్లాసులు ఇప్పించడం. దాంతో పాటుగా మనం తీసుకుంటే ఆహ్లాదకరమైన క్లాస్ రూమ్స్, స్టడీ మెటీరియల్, వీక్లీ డైలీ గ్రాండ్ టెస్ట్ లో, దాంతో పాటుగా ఫ్యాకల్టీ అబ్జర్వేషన్ తోటి మీ కోచింగ్ పూర్తి చేయడం జరుగుతుంది. ఇక్కడ కోచింగ్ తీసుకుంటే మీరు ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటారని నమ్మకాన్ని ఇస్తుంది. థ్యాంక్ యూ ఆల్. ఎస్ఆర్ఐఎస్ అకాడమీ.